ఒకసారి తిరుపతిలో రామానుజాచార్యుల వారు ఆశ్రమానికి తిరుపతిలో వచ్చుంటారు. ఆ ఆశ్రమానికి ఒక ఆమె పెరుగు సప్లై చేసేటువంటి వ్యక్తి ఉండేది. ఆమె ఏంటి అంటే ఆ రోజు పెరుగు ఇవ్వడానికి ఆశ్రమానికి వస్తే ఆశ్రమం అంతా చాలా కోలాహలంగా ఉంది. అంటే గురువుగారు వచ్చారని చాలామంది భక్తులు అందరూ వచ్చి ఉన్నారనమాట. అప్పుడు ఆమె అడుగుతుంది, ఏంటి ఈరోజు చాలా కోలాహలంగా ఉంది అంటే, గురువుగారు వచ్చున్నారు అని చెప్పి ఆ ఆశ్రమ అధికారి ఆ రోజు మొదటి తారీఖు పెరుగుకి డబ్బులు ఇవ్వబోతాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఇన్ని రోజులు మీరే ఆశ్రమానికి పెద్దవాళ్ళు అనుకున్నాను, మీకన్నా పెద్ద ఆయన ఉంటే డబ్బులు మీ దగ్గర తీసుకోను, నేను ఆయన దగ్గర తీసుకుంటాను అంటుంది. అప్పుడు ఆ ఆశ్రమాధికారి అంటారు, నేను ఇవ్వనంటే కదా గురువుగారి దగ్గరికి వెళ్ళాలా, నేను ఇస్తున్నాను కదా తీసేసుకో అంటే, లేదు లేదు ఇన్ని రోజులు మీరే పెద్ద ఆయన అనుకున్నాను, మీకన్నా పెద్ద ఆయన ఉంటే ఆయన దగ్గర నుంచి తీసుకుంటానని చెప్పి చెప్తుందన్నమాట. సో ఇంక ఈయనకి విధి లేక రామానుజుల వారి దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు ఈమెమంటుంది అంటే, గురువుగారు మీ దర్శన భాగ్యం నా జన్మధన్యం అయింది, అయితే నేను పెరుగు చాలామందికి సప్లై చేస్తాను, వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటాను, కానీ మీ దగ్గర నాకు డబ్బు వద్దు అంటుంది. మరి ఏం తీసుకుంటావు నా దగ్గర అంటారు రామానుజుల వారు. అప్పుడు ఆమె అంటుంది, ఆ ఏడుకొండల స్వామికి ఒక రికమెండేషన్ లెటర్ రాసి ఇవ్వండి నాకు అంటుంది. ఏమని రాయాలా అంటే, ఈ వృద్ధురాలిని వైకుంఠానికి అనుమతించండి అని చెప్పి లెటర్ రాసి కింద రామానుజ అని సంతకం పెట్టి ఇవ్వండి అంటుంది. రామానుజుల వారు నవ్వుతూ, మామూలుగా అందరూ డబ్బు కావాలని ఆశీర్వచనం చేయండి లేకపోతే ఇంకోటి అని అడుగుతారు, ఈ ముసలిది చాలా తెలివిగా ఉంది అని చెప్పి ఆయన ఆనందంతో ఒక తాళపత్రం మీద వెంకటేశ్వర స్వామికి ఈ వృద్ధురాల్ని వైకుంఠానికి అనుమతించండి అని చెప్పి రాసి రామానుజ అని సంతకం పెట్టి ఇస్తారనమాట. ఆ వృద్ధురాల తీసుకొని కొండ ఎక్కిపోతుందనమాట. అరే నాకు రికమెండేషన్ లెటర్ వచ్చేసింది అని స్వామికి చూపించాలా అని మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వెంకటేశ్వర స్వామి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడంట. ఈ వృద్ధురాలు చూసి, స్వామి ఏంటి మీరు వస్తున్నారు, నేను వస్తున్నాను కదా అంటే, అరే నీకు రికమెండేషన్ లెటర్ వచ్చింది కదంటవే, నిన్ను రిసీవ్ చేసుకునేదానికి వస్తున్నానని చెప్పి వెంకటేశ్వర స్వామి ఎదురుగా వచ్చి ఆ ముసలావిడిని తీసుకొని వైకుంఠానికి వెళ్ళారంట.